అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. కన్యా రాశి వారికి మే 20, 21, 22, 23 తేదీలు జీవితంలో చాలా ముఖ్యమైన మలుపులను చూపించే రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు, మీ మనస్సు, ఆలోచనలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం, వ్యాపారం, ప్రేమ, ఉద్యోగం వంటి అనేక అంశాలపై గట్టిగా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఈ సమయంలో మీ ఆలోచనలు వేగం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించే స్వభావం కూడా మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేస్తుంది. మే 20 నుండి మొదలయ్యే ఈ ప్రభావాలు మొదట కొంత గందరగోళంగా కనిపించిన తర్వాత మీ జీవితంలో కొన్ని నిజాలను స్పష్టంగా చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వారు, ఎవరు మీ అవసరానికి మాత్రమే దగ్గరగా ఉంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఈ సమయంలో కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తూ ఉంటూ కనిపించిన చేతిలో నిలవకపోవడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, అప్పులు, పాత బాకీలు లేదా అనుకోని ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. మీరు ఎంత సేవింగ్స్ చేయాలని ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో డబ్బు బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మే 20 మరియు 21 తేదీల్లో ఒక ముఖ్యమైన ఖర్చు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. కొందరు కన్యారాశి వారు ఇంటి మరమ్మతులు, వాహనం సమస్యలు లేదా ఆరోగ్య ఖర్చుల వల్ల టెన్షన్ పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మే 22 తర్వాత పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా రోజులు ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా ఒక ఆర్థిక సహాయం అకస్మాత్తుగా మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ ఈ సమయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, భాగస్వామ్య వ్యాపారాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం పరంగా చూస్తే ఈ 4 రోజులు పరీక్షించే సమయంగా ఉంటాయి. కార్యాలయంలో మీరు పనిచేసే ఇతరులు ఈర్ష్య చూపించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి క్రెడిట్ వేరే వారు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మే 21 తేదీన మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు దగ్గరగా ఉన్న ఒక సహ ఉద్యోగి మీ గురించి ఉన్నత అధికారులకు తప్పుగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ మీ కష్టానికి చివరికి గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో ఓపిక చాలా అవసరం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మే 23 తర్వాత మంచి సమాచారం వినే అవకాశం ఉంది. కొందరు కన్యారాశి వారికి ఇంటర్వ్యూలు, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఒకవైపు కస్టమర్లు పెరిగినట్లు కనిపించిన లాభం మాత్రం అనుకున్నంతగా ఉండదు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో నమ్మిన వాళ్ళ వల్లే నిరాశ కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. మే 22 తేదీ తర్వాత వ్యాపారంలో ఒక కొత్త ఆలోచన లేదా కొత్త పరిచయం మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురాగలదు. కానీ ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే సూచనలు ఉన్నాయి. ప్రతి ఒప్పందం చదివి అర్థం చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని భావోద్వేగ పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో మీ మాటకు విలువ తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. మీరు అందరి కోసం ఎంత చేసినా గుర్తింపు రావడం లేదని బాధ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మే 20 మరియు 21 తేదీల్లో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. మీ మౌనం కొన్నిసార్లు సమస్యను ఇంకా పెంచుతుంది. అయితే మే 22 తర్వాత పరిస్థితి కాస్త చల్లబడుతుంది. మీ కుటుంబంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు వివాహ జీవిత విషయంలో కన్యారాశి వారు ఈ 4 రోజులు చాలా భావోద్వేగంగా మారే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వారికి అనుమానాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాన్నే పెద్ద సమస్యగా తీసుకునే అవకాశం ఉంది. మీ భాగస్వామి మీ నుండి సమయం మరియు అర్థం చేసుకోవడం కోరుకుంటారు. మే 21 తేదీన ఒక చిన్న అపార్థం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే మే 23 నాటికి పరిస్థితి తిరిగి సర్దుబాటు అవుతుంది. వివాహితులకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా కనిపిస్తాయి. భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మానసిక పరిస్థితి గురించి మీరు ఆలోచించాల్సి రావచ్చు.
కొందరికి పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఈ సమస్యలు కన్యా రాశి వారు నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, కడుపు సమస్యలు, గ్యాస్, నరాల బలహీనత వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. మే 20 నుండి 22 మధ్య ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా అలసట పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగటం చాలా అవసరం. కొందరికి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ 4 రోజులు కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదని, ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుంటే మనశ్శాంతి పోతుందని గ్రహించే పరిస్థితి వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఈ సమయంలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మొదట్లో కష్టంగా అనిపించిన తర్వాత అదే సమయం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చే సమయం దగ్గర పడుతుంది. అయితే తొందరపడకుండా, కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ మరియు మీకు శుభప్రదమైన రోజు బుధవారం. బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల విష్ణు సహస్రనామం వినడం లేదా గణపతిని ప్రార్థించడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మే 23 నాటికి మీ పరిస్థితిలో కొంత స్పష్టత వస్తుంది. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ధైర్యం మీలో పెరుగుతుంది. ఆర్థికంగా కూడా చిన్న ఉపశమనం కనిపిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి నుండి దూరంగా ఉండాలి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చకపోయినా మీ భవిష్యత్తుకు అవసరమైన మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తాయి. ఈ కన్యా రాశి జాతక ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, గ్రహస్థితి విశ్లేషణలు, జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ రాశి పేరు కామెంట్లో రాయండి. మీకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటో కూడా తెలియజేయండి. శ్రీ మహావిష్ణువు కటాక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.